మనం ఏం చేయగలుగుతాము అనేటువంటిది చేసి తర్వాత కూడా భవిష్యత్తులో కూడా ఆ విలేజ్లో కొన్ని మార్పులకు మనం చేతనివ్వాలి. సో దీనిలో ఫస్ట్ బెనిఫిషియరీ ఎవరు? సొసైటీనా? అందరి పౌరులెల్లరకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయమును, భావము, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధన, వీటి స్వాతంత్రమును అంతస్తులోను అవకాశములోను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును. కార్డు కూడా లేదు వాళ్ళకి, రేషన్ కార్డు కనీసం మినిమం వాళ్ళకి ఏమీ లేదు. ఎందుకు అంటే సమ్వాట్ వాళ్ళకి ఇంత అవేర్నెస్ లేదు, వాళ్ళకి ఒక స్థిర నివాసమే లేదు ఒక్కొక్కసారి, లేదా స్థిర నివాసంగా ఓ టెంట్లోనో ఓ గుడిసెలోనో ఉన్న వాళ్ళకి ఓ డోర్ నెంబర్ ఉండదు. సాధారణంగా మా దగ్గరకు వస్తే ఏమంటాము, మీ రేషన్ కార్డు కావాలా, ఎక్కడుంటున్నారు, మీ డోర్ నెంబర్ చెప్పండి, ఆధార్ కార్డు కావాలా, మీ డోర్ నెంబర్ చెప్పండి, మీ ప్రూఫ్ ఇవ్వండి. ఏం ప్రూఫ్లు ఇస్తారు వాళ్ళు? బస్ సర్టిఫికెట్ తీసుకురండి, ఎక్కడో చెట్టునొక్కటి ఆహుతి ఇచ్చాను, నేను సైతం విశ్వ వృష్టికి అశ్రు ఒక్కటి ధారపోసానని. ప్రపంచాగ్ని, ఇంత ప్రపంచాగ్ని అంటే ఒక పెద్ద ఇంత పెద్ద అగ్నికి నేను సైతం ఒక సమిధ అంటే ఏం లేదు, యజ్ఞాల్లో వాటిలో వాడే ఒక చిన్న కథకుల్లా అనుకోండి. అంత పెద్ద అగ్నికి నేను కూడా ఒక సమిధని ఆహుతిచ్చాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవేశాను అంటారు. అంటే నేను కూడా ఒక భాగస్వామిని అయ్యాను, నేను కూడా ఈ పెద్ద యజ్ఞంలో ఒక సమిధని అయ్యాను అనేది ఒక స్ఫూర్తి అనమాట. మనం ఎంత చేయగలవిస్తూ మరి ఈ సందర్భంగా ఈ రోజు మీతో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కల్పించిన కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నరేష్ చాలా దూరం అయిపోతుంది కాబట్టి అందరూ కూడా పేదల పట్ల, సమాజం పట్ల ఒక అవగాహనతో మన వంతు మన సహాయం అందించి వీలైనంతగా పేద ధనిక తారతమ్యాలని తగ్గించుకుంటూ సమాజ సేవని అందిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఏంట్రా ఇది అన్ని పండుగలలాగా చెత్త పండుగ కూడా చేసుకుంటారేంటి? సర్పంచ్ అమ్మ, చెత్త కూడా మనదే కదా, మన ఊర్లో అందరం పంచుకోవాలి. పంచుకోవాలా? బాబాయ్ ఇది చూడండి, మన పాత ఫోన్లు, ల్యాప్టాప్లు పాడవుతే అప్పుడు వాటిని ఈ వేస్ట్ అంటారు. వాటిలో హానికరమైన రసాయనాలు ఉంటాయి. అవి అవును, మనం ఈ వేస్ట్ సేకరణ కేంద్రం ఎందుకు పెట్టకూడదు? మన సుబ్బయ్య ఉన్నాడు కదా, చూసుకుంటాడు కదా. అలాగే అమ్మా, నేను సేకరించి నగరానికి పంపిస్తాను. అయినా గ్రామం పరిశుభ్రంగా ఉందంటే మన మనుషులు కూడా శుభ్రంగా ఉన్నట్టే. per year, that is 2 hours per week to voluntarily work for cleanliness. I will neither litter nor let others litter. పరిమితంగా వాడదా, పరిమితంగా ఉందా, ప్లాస్టిక్ ని నిషేధిద్దాం, పరిసరాలని సంరక్షిద్దాం.